అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ అలానే రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను వంగవీటి నరేంద్ర. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మా కుటుంబానికి 4 దశాబ్దాలుగా చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అదే మంచి సంబంధాలు కొనసాగిస్తూ 2004లో రంగా గారి అబ్బాయికి వంగవీటి రాధాకి కూడా ఆ రోజు రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన 2004లో గెలిచిన తర్వాత అంత పెద్ద ఆయన గౌరవం ఇచ్చి సీట్ ఇచ్చినందుకు ఆయనకి చెప్పకుండా పార్టీ మారటం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పని నేను అడుగుతున్నాను. ఇవాళ ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక రకాలుగా విమర్శలు చేయటం అనేది చాలా హాస్యాస్పదంగా మారింది. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారిని అలా చెప్పకుండా అవమానించి పార్టీ మారినా కూడా ఎటువంటి వివక్షత చూపించకుండా ఎటువంటి కోపం ఏదీ లేకుండా కూడా ఆయన మళ్ళా తిరిగి 2014లో ఆయనకి వంగవీటి రాధాకి సీట్ ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు ఆయన ఓడిపోయారు. మళ్ళా తిరిగి 2019లో ఆయన అడిగిన సీటు జగన్మోహన్ రెడ్డి గారు సర్వేల ప్రకారంగా మీకు ఇక్కడ బాగాలేదు, వేరే చోట నేను అకామిడేట్ చేస్తానంటే ఆయన్ని విభేదించి వెళ్ళిపోయారు. అప్పటి వరకు రాధా ఎప్పుడు ప్రెస్ మీట్లు కానీ లేదా ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్స్లో కానీ తన నోటెమ్మట నా తండ్రిని చంపింది తెలుగుదేశం పార్టీ కాదా అని చాలా గొంతెత్తి మరి మాట్లాడిన సందర్భాలు మనందరికీ తెలుసు. ఇంకా వైఎస్ఆర్సీపీ ప్లేనరీలో అయితే నా తండ్రిని పొట్టన పెట్టుకుంది ఈ చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పినటువంటి ఇదే రాధా ఈ పార్టీ మారేటప్పుడు 2019లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే నా తండ్రిని చంపింది కొంతమంది వ్యక్తులు, దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించొద్దు అని చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఈ మీడియా ముఖంగా, నువ్వు చేస్తున్నటువంటి ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారిని బటన్ నొక్కా అని చెప్పి నువ్వు బటన్ నొక్కావు అని చెప్పి నువ్వెంత నొక్కేశావని చెప్పని నొక్కి ఒక్కాడిస్తున్నటువంటి ఇదే రాధాని నీ తండ్రి త్యాగాన్ని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి నువ్వెంత నొక్కేశావని చెప్పని నేను కానీ వంగవీటి అభిమానులు కానీ నిన్ను ప్రశ్నిస్తున్నాం. ఇవాళ నువ్వు ఏ తండ్రి గారి ఆశయం అయితే ముందుకు తీసుకెళ్లాలని చెప్పని రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో ఆ తండ్రి గారికి ముఖ్య ఆశయం ఏంటిదో తెలుసా? ఈ స్వార్థపూరితంతో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క పతనం. రంగా గారి ఆశయం తెలుగుదేశం పతనం. మరి ఇవాళ అదే తెలుగుదేశం పార్టీతో అదే తెలుగుదేశం బ్యానర్ల మీద రంగా గారి పోస్టర్లు, రంగా గారి ఫోటోలు వేస్తుంటే రంగా గారి ఆత్మ ఘోషించడమే కాదు, ప్రతి ఒక్క రంగా గారి అభిమాని కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇక మీరు చేస్తున్నటువంటి ప్రచారం కేవలం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పని మీలో ఉన్న తపన. ఇప్పటి వరకు ఈ రాధా తిరిగినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా మీరు చూస్తే ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీ అభ్యర్థులకు కానీ తిరిగారండి. మరి పార్టీలోంచి వెళ్ళిపోయే ముందు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా పెద్ద నెపం వేశారు. ఏమనంటే ఈ పార్టీలో నాకు స్వేచ్ఛ లేదని చెప్పని. మరి నేను కూడా ఇదే పార్టీలో చేరానండి. చేరి గత నెల రోజులుగా నేను ప్రచారంలో తిరుగుతున్నాను. నేను ప్రచారంలో తిరుగుతున్నప్పుడు నాకెవ్వరూ కూడా ఆంక్షలు పెట్టలేదు.
ఒకవేళ ఎవరన్నా పర్మిషన్ తీసుకోవాలని మొదట్లోనే నేను ఆఫీసులో అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు, అన్న పార్టీ గెలవడానికి మీరు ఏ విధంగా మీరు తిరగడానికి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పనే మాట్లాడారు, కానీ ఎక్కడ కూడా నాకు ఆంక్షలు పెట్టలేదు. మరి అదే స్వేచ్ఛతో నేను కేవలం కాపు సామాజిక వర్గమే కాదు, ఇటు వేమూరు ఎస్సీ సామాజిక వర్గాన్ని కవర్ చేశాను, పెద్దకూరపాడు కమ్మ సామాజిక వర్గాన్ని కవర్ చేశాను, విజయవాడలో మైనారిటీని కవర్ చేశాను, ఒక వైశ్య సామాజిక వర్గాన్ని కవర్ చేశాను, అలానే గుంటూరులో ఒక మహిళా మైనారిటీ సామాజిక వర్గాన్ని కవర్ చేశాను, అలానే ఎంపీ కాపుల సామాజిక వర్గాన్ని కవర్ చేశాను, మరి తణుకు బీసీ సామాజిక వర్గం అయినటువంటి నాగేశ్వరరావు గారిని కవర్ చేశాను, అలానే రాజమండ్రి బీసీ సామాజిక వర్గం అయినటువంటి ఎంపీని ఎమ్మెల్యేని ఇటు భరత్ని శ్రీనివాస్ గారిని కవర్ చేశాను, అలానే పిఠాపురం కూడా వెళ్ళి నేను వంగా గీత గారిని కూడా ప్రచారం చేసి రావడం జరిగింది. మరి రంగా గారి ఆశయాలను సాధించేటువంటి వ్యక్తి ఒక సామాజిక వర్గానికే పనిచేస్తాడా? అది కూడా ఏ సామాజిక వర్గం అయితే రంగా గారు ఉండకూడదని చెప్పని పూర్తిగా కంకణం కట్టుకుని ఆయన్ని దారుణంగా చంపినటువంటి పార్టీకి, ఆ యొక్క పచ్చ మీడియా వ్యక్తులకి నువ్వు ప్రచారం చేస్తుంటే ఇవాళ చాలా సిగ్గుచేటుగా ఉందని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను. మరి మనందరికీ తెలుసు, మొన్న 2 రోజుల క్రితం ఇదే పవన్ కళ్యాణ్ గారు రాధాని పక్కన పెట్టుకుని నువ్వు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండాలి, తప్పనిసరిగా నువ్వు ముందుకు రావాలి అని చెప్పని నేను లాక్కొస్తున్నాను అని అన్నారు. అంటే దీన్ని బట్టి అందరికీ అర్థమైంది ఏంటంటే, ఏ రోజు కూడా ఆయన రంగా గారి ఆశయాల దృష్టిలో కానీ ప్రజల దృష్టిలో కానీ ఎప్పుడూ కూడా అతను బయటికి వచ్చిన దాఖలాలు లేవు, నిలబడినటువంటి సందర్భాలు ఏవీ లేవు. ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు రంగా గారి ఆశయాలను నువ్వు సాధించాలని. మరి పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలియదో తెలియదు, కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రంగా గారి ఆశయం తెలుగుదేశం పతనం. మరి వీళ్ళిద్దరూ కలిసి అదే తెలుగుదేశాన్ని గద్దెనెక్కించడానికి కంకణం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా స్పీచ్లో ఏం చెప్తున్నారండి? ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి రక్షణ లేదు అని చెప్తున్నారు. ఎక్కడో రేపయింది గుంటూరు జిల్లాలోనూ నర్సరావుపేటలో, అక్కడ దాని మీద కేసులు పెట్టట్లేదు. అనేక చోట్ల వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా ఆడవాళ్ళకి చాలా రక్షణ లేకుండా పోయిందని. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. 2014 నుంచి 2019 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నారు. మరి ఆ సమయంలో మహిళలకి ఎలాంటివి జరిగినాయో మీ దృష్టికి రాలేదా? ఎంఆర్ఓ వనజాక్షి గారిని ఇదే చింతమనేని ప్రభాకర్ దారుణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం అయినటువంటి ఆమెని చేయి చేసుకుని కొట్టడం జరిగింది. మరి ఆ రోజు రాష్ట్రం అంతా తెలిసింది, మరి మీరెందుకు ప్రశ్నించలేదు? మళ్ళా తిరిగి మొన్న ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఇదే చింతమనేని ప్రభాకర్ చాలా మంచివాడని చెప్పని మీరు కితాబేస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. మరి లింగాపురం అనే గ్రామం పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఒక మహిళ తన ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీని జెండాలు అవన్నీ కడతంటే ఇది మా స్థలంలో మీరు ఎట్లా కడతారని చెప్పని ప్రశ్నించినందుకు 2 యువకులు విచక్షణారహితంగా పొత్తు కడుపులో ఆమెను కొడితే ఆమెని గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో నేనే చెక్ చేయించాను, నేనే టెస్టులు చేయించి ఆమెను అడ్మిట్ చేయించాను. మరి ఈ విషయం మీకు ఎందుకు తెలియలేదు? మరి అలానే తణుకు నియోజకవర్గంలో ఒక మహిళ విజయలక్ష్మి అన్నావిని అక్కడ రాధాకృష్ణ గారు గుండెల మీద తన్నారు. మరి ఆ విషయం మీకు ఎందుకు రాలేదు? ఆ రోజు మీరు ఎందుకు మహిళలకి రక్షణ లేదు ఆ ప్రభుత్వంలో అని చెప్పని ఒక్కరోజు కూడా మీరు ప్రశ్నించడం జరగలేదు? ఎందుకంటే మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి. అంటే మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి అది న్యాయం. మీరు పొత్తులో లేకపోతే ఎదురువాళ్ళ పార్టీ అది తప్ప లేదా అనేది కూడా చూడట్లేదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఏదైతే మీరు లేవనెత్తినటువంటి అంశాల మీద పూర్తిగా వాళ్ళు కేసు పెట్టి దాన్ని పర్యవేక్షిస్తూ వాటికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని శిక్షించడం జరుగుతుంది. మరి మీరు దీన్ని ఎలా ప్రశ్నిస్తున్నారు? ఇంకొక విషయం, నేను చెప్పిన ఈ 3 అంశాల్లో కూడా ముఖ్యంగా ఈ 3 మహిళలు కూడా ఒకటే సామాజిక వర్గం, అది కాపు సామాజిక వర్గం. మరి ఈ 3ని కొట్టింది కూడా ఒకటే సామాజిక వర్గం వాళ్ళు, ఇదే పచ్చ టీడీపీ సామాజిక వర్గం వాళ్ళు. మరి దీన్ని మీరు ఎలా చూస్తారని చెప్పని
నేను ముఖ్యంగా మన కాపు సోదరులకి మహిళలకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ మధ్య కాలంలో గీతాంజలి అనేటువంటి ఒక ఆడపడుచుకి తన చిరకాల వాంఛగా జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు తను ఎంతో సంతోషంతో నా జీవిత ఆశయం నెరవేరిందని చెప్పని ఆవిడ మీడియా ముఖంగా చెప్పటం, అలానే సోషల్ మీడియాలో ఆవిడేదో 2 వీడియోలు పెడితే తను ఆత్మహత్య చేసుకునే దిశగా ఈ యొక్క పచ్చ సోషల్ మీడియా టీడీపీ కార్యకర్తలు అతి దారుణంగా ఆమెని ట్రోల్ చేసి ఇబ్బందులు పెట్టి చివరికి ఆమె చనిపోయేంత వరకు కూడా వాళ్ళు వదలలేదు. మరి ఇలాంటివి ఈ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎందుకు రాలేదు అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. మరి బాగుంది, మీరు ప్రొద్దున లెగిస్తే మీరే మహిళలకి ఇక్కడ రక్షణ ఇవ్వగలరు, మీరే మహిళల గురించి చాలా బాగా ఆలోచించగలరు. మరి నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ పార్టీ జెండాల్ని గత 10 సంవత్సరాలుగా మీరిచ్చారు ఒక మంచి బిరుదు, సినిమా టైటిల్ వీర మహిళలు అని. ఇదే వీర మహిళలు పాపం అభిమానంతోనే కానీ రాజకీయాల మీద శ్రద్ధతోనే కానీ చాలామందిని అడిగితే మేము పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాం రాజకీయాల్లో కానీ అన్నారు. ఇంతమంది వీర మహిళల్లో ఒక్క వీర మహిళ కూడా మీకు దొరకలేదా? మీకు ఇచ్చినటువంటి సీట్లలో ఒక్క సీట్ ఇవ్వడానికి ఎంతమంది మీకు పనిచేశారు? వాళ్ళ ఇళ్ళు వాకిలి పిల్లల్ని భర్తల్ని వదిలేసేసి వచ్చి మీ జెండాలు మోశారు. మరి ఇంత మహిళా పక్షపాత అయినటువంటి మీరు ఎంతమందికి సీట్ ఇచ్చారని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు 19 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, 5 ఎంపీలను ఇచ్చారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, మహిళా కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇవన్నీ కూడా స్క్రిప్ట్ రాసిచ్చినటువంటి బాబు స్క్రిప్ట్ రాసిచ్చినటువంటి డైలాగులే తప్పించి ఆచరణలో ఎక్కడా కూడా నాకు తెలిసి, మీకు తెలిసి, మనందరికీ తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా పెట్టినట్టుగా నాకైతే దాఖలాలు అనిపించట్లా. మరి దీన్ని ఎలా చూడాలని చెప్పని నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు అనే ఆయన ఇప్పటివరకు ఏ రోజు కూడా ఒంటరిగా పోరాటం చేసి గెలిచినటువంటి దాఖలాలు లేవు. మరి ఇదే చంద్రబాబు నాయుడు ప్రతిసారి పొత్తు ఎవరితో అయితే పెట్టుకుంటాడో ఆయన ఎవరినైనా అడిగితే ప్రతి ఒక్కళ్ళకి ఒక చేదు అనుభవమే. ఎవరితో పొత్తు పెట్టుకున్నా వాళ్ళని అనేక రకాలుగా సీట్లు ఇచ్చే దగ్గర ఇబ్బంది పెట్టడమే కానీ, లేదా ఆ సీట్లు ఇచ్చిన చోట రెబల్స్తో వేయించి వాళ్ళకి ఏ రోజు కూడా ఆ పొత్తు ధర్మాన్ని పాటించినటువంటి సందర్భం మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఇదే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకి చాలా గొప్పగా చెప్తాడు. ఏమని? నేను హైటెక్ సిటీని కట్టించాను, నేను ల్యాప్టాప్లను కనిపెట్టాను, మొబైల్ని కనిపెట్టాను, నా వల్లే ఇవాళ తెలంగాణ ఇంత అభివృద్ధి చెందింది అని చెప్పాను. ప్రజలు చాలా విశ్వాసపాత్రులండి. మీరు చేసినటువంటి ఏ పనినైనా కూడా తిరిగి మనకి కృతజ్ఞతతో ఓట్లేసి మనల్ని అధికారంలోకి తీసుకొస్తారు. అక్కడ దాకా ఎందుకు? మన ఆంధ్ర రాష్ట్రాన్ని విషయానికి వస్తే మనందరూ శత్రువులుగా భావించేటువంటి ఆంగ్లేయుల్ని, అదే ఆంగ్లేయుల్లో రాజమండ్రి ప్రాంతానికి వెళ్తే సరార్దర్ కాటన్ని ఒక ఆంగ్లేయుడైనా కానీ ప్రజలకి మంచి చేశాడు. ఆ రోజున అక్కడ ఆనకట్ట కట్టి వాళ్ళందరికీ కూడా ఎంతో జీవితానికి, వాళ్ళ పంటలకి వాటికి నీళ్ళు వచ్చే విధంగా ఆ రోజున ఆ ధవళేశ్వరం డ్యామ్ విషయంలోనే కానీ ఆయన తీసుకున్న నిర్ణయం చాలా ప్రశంసనీయమని తెలిసి ఇవాల్టికి కూడా ఆయన జయంతులు జరుపుతారు అక్కడ. ఇంత విశ్వాసపాత్రులైనటువంటి ప్రజలు మరి మీరు హైటెక్ సిటీ కట్టించి అంత డెవలప్మెంట్ చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుందండి? పూర్తిగా 0. అంటే మరి ఇలాంటి రిజల్ట్ ఇచ్చినటువంటి మీకు మరి మీరు ఆ ప్రజల్ని విశ్వాసపాత్రులు కాదంటారా? కృతజ్ఞులు కాదంటారా? కాదండి. దీన్ని బట్టి ఒకటే అర్థమవుతుంది ఏంటంటే మీరు బూటకపు కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి బాబు అని తెలిసే మిమ్మల్ని
ఆ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేయటం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి రాష్ట్రం వేరుపడ్డాక మీరు చెప్పినటువంటి మాటలు ఏంటండి? బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ గ్యారంటీ, ఇలాంటి తప్పుడు మేనిఫెస్టోని పెట్టుకుని కాపులకి రిజర్వేషన్ ఇప్పిస్తానని చెప్పని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రశ్నించిన వాళ్ళని మీరు ఎన్ని రకాలుగా హింసించారు. మరి ఈ సందర్భంలో అదే సమయంలో పొత్తులో ఉన్నటువంటి మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేదని చెప్పని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ కూడా చూస్తే ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు అనే ఆయన ఎక్కడ పొత్తు ధర్మం పేరుతో వాళ్ళని వాడుకోవడమే తప్పించి ఎవ్వరికి కూడా న్యాయం చేయడం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇవాళ మనందరికీ చాలా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక కూడా ఒక విషయం తెలిసింది ఏంటంటే 2014లో ఆయన మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయలేదు. కాబట్టే విశ్వాసంతో కృతజ్ఞతతో కూడినటువంటి ఇదే ప్రజలు అతన్ని గద్దె దింపడం జరిగింది. ఆయనకి ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి సహాయం చేయాలంటే మనసొప్పదండి. ఎందుకంటే పసుపు కుంకుమ పేరుతో 10,000 రూపాయలు ఆడపడుచులకు ఇస్తానని చెప్పి కేవలం 3,000 రూపాయలు వేసి నన్ను గెలిపిస్తే మిగతా డబ్బులు వేస్తానని చెప్పినటువంటి బాబు, మరి ఇదే చంద్రబాబుకి ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ప్రతి కుటుంబంకి కనీసం 1,00,000 రూపాయలు తగ్గకుండా వాళ్ళ ఖాతాల్లో వేశారు. ఇవ్వాలి అంటే మనసు ఉండాలి. ఇలాంటి ఒక గొప్ప నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రజలు మళ్ళీ విశ్వాసంతో ఆయనకి కృతజ్ఞతగా తిరిగి ఆయన్ని గద్దె మీద కూర్చోబెట్టడానికి ప్రజలందరూ కూడా ఏకమవుతున్నారని చెప్పని నేను తిరిగినటువంటి ఇన్ని కాన్స్టిట్యున్సీస్లో ప్రజల్లో వచ్చినటువంటి స్పందన అది. మరి దీన్ని మీరు ఎలా చూస్తారు? ఉద్యోగాలు రాలేదని అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఇంతకుముందు రాష్ట్రం మొత్తం మీద 4 లక్షల ఉద్యోగాలు ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి కేవలం 59 నెలల్లో 2.31 లక్షల ఉద్యోగాలు అంటే 2,31,000 ఉద్యోగాలు ఆయన కల్పించడం జరిగింది. మరి దీన్నేమని చూస్తారు మీరు? ఇక ప్రతి ఒక్క రూపాయి మీరు ప్రజలకు పంచి పెడుతున్నారంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎట్లా వచ్చింది అంటే ఆయన అధికారంలోకి ఎక్కగానే 2 సంవత్సరాలు ఒక జిల్లా కాదు, ఒక నియోజకవర్గం, ఒక రాష్ట్రం, ఒక దేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా స్తంభించిపోయింది. మరి అలాంటి సమయంలో కూడా ఎప్పుడు ఎలాంటి సహాయ సహకారాల విషయంలోనే కానీ, వైద్యం విషయంలోనే కానీ, లేదా సంక్షేమ పథకాల విషయంలోనే కానీ ఎక్కడా కూడా జాప్యం చేయలేదండి. ప్రతి ఒక్కటి ప్రతి పేదవాడికి ఆయన ఏదైతే ఆ నవరత్నాలు అందజేస్తానని చెప్పని అన్నారో అవన్నీ కూడా చాలా చక్కగా క్రమం తప్పకుండా వాళ్ళందరికీ అందేటట్టుగా చేశారు. ఈ 2 సంవత్సరాల సమయం అనేది ప్రపంచం మొత్తం స్తంభిస్తే మిగిలిన 3 సంవత్సరాల్లో ఆయన ప్రతి పేదవాడికి కడుపు నిండిందా లేదా, వాడికి ఉండడానికి ఇల్లు ఉందా లేదా అని చెప్పని అన్నీ ముందు తినటానికి, కట్టుకోవడానికి, ఉండడానికి అన్నీ చూస్తూనే అభివృద్ధి లేదని మీరే చెప్తుంటే మరి మేము అడుగుతున్నాం, మేము మీడియా పరంగా తెలియజేస్తున్నాం. మొన్న 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేశారు. 4 పోర్ట్లు, 17 మెడికల్ కాలేజీలు, ఫిష్ హార్బర్లు, ఇవన్నీ కూడా ఎంత ఉపాధి కలుగుతున్నాయండి. దీనివల్ల ఎంత అభివృద్ధి చెందుతుంది. మరి ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మనకి పోర్ట్లు కట్టడానికి ఆస్కారం లేదు. రేపు వాళ్ళు ఈ పోర్ట్ల వల్ల మనకు జరిగేటువంటి లాభం ఏంటంటే తప్పనిసరిగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా గొప్పగా ఉద్యోగ అవకాశాలు కాదు, వ్యాపార అవకాశాలు ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. మరి రేపు తెలంగాణ వాళ్ళు కూడా రేపు ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విషయంలో వస్తే తప్పనిసరిగా ఈ ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాల్సినటువంటి సందర్భం, సమయం ఆసన్నం అవుతుంది. మేము చాలా ఘంటాపదంగా నేను చెప్పగలుగుతున్నా, ఇప్పటి వరకు ఇటు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏదైతే మెల్లిగా జరుగుతూ వచ్చిందో రానున్న రోజుల్లో ఇదే ప్రజలు ఇదే విశ్వాసంతో
కృతజ్ఞతగా అదే జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మొన్న ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లతో బంపర్ మెజారిటీతో మళ్ళా తిరిగి ముఖ్యమంత్రిని చేయటం అనేది ఖాయం. మరి ఆ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది అనేది కూడా చాలా పక్కాగా నేను మాట ఇవ్వగలుగుతున్నాను. మరి ఈ పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ముఖ్యంగా నేను కాపు సోదరిమణులకి తెలియజేస్తుంది ఏంటంటే, మీరు ఏదైతే నమ్మారో, ఏ పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు నేను అందరూ అనుకుంటున్నారు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పని, ముఖ్యమంత్రి కాదు సీఎం అవటం అనేది ఒక కళ. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన బిరుదేంటో తెలుసా అండి? ఆయన పిఎం అయ్యాడు. పిఎం అంటే నేను వివరించలేదనుకోండి, బహుశా పాపం ఈ అమాయకమైనటువంటి జనసైనికులందరూ కూడా అమ్మో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే అవకాశం లేదు, బహుశా మోడీ గారు ఈయనను అర్థం చేసుకుని పెద్ద మనసుతో ఆయన పిఎం సీట్ ఇస్తున్నాడేమో అనుకుంటున్నారు. కాదండి, ఇవాళ పిఎం అంటే నిర్వచనం పవన్ కళ్యాణ్ గారు ఒక పొలిటికల్ మీడియేటర్ అయ్యాడండి. ఇవాళ ఆయన స్థానం ఎలా అయిపోయిందంటే పార్టీ పెట్టి ఒక పొలిటికల్ మీడియేటర్. ఇది పిఎం అంటే నిర్వచనం. కాబట్టి ప్రతి ఒక్క సోదరుని ముఖ్యంగా కాపు సోదరిమణులు మీరందరూ కూడా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. ఏ ప్రభుత్వం మనకు అండగా నిలబడింది, ఇటు అమ్మఒడి విషయంలోనే కానీ, కాపు నేస్తం విషయంలోనే కానీ, ఇవన్నీ విధాలుగా మనందరం లబ్ధి పొందాం. మనందరం పార్టీ 2019లో మీరు ఓట్లు వేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వివక్షత చూపించలేదు. మీరు నాకు ఓటు వేశారా లేదని అడగలేదు, మీరు నా పార్టీ వాళ్ళని అడగలేదు. కేవలం మీరు అర్హులా కాదా అని చూసి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఈ సంక్షేమ పథకాలను అందించినటువంటి ఒక గొప్ప మనసు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ ఓటేసేటప్పుడు ఈసారి ఆలోచించి మనకి ఎవరు ఉపయోగపడతారు, మన అభివృద్ధి ఎవరు చూస్తారు, మన బాగోగులు ఎవరు చూస్తారని చెప్పని తెలుసుకుని మీరందరూ తప్పనిసరిగా నేను ఎలా అయితే అడుగులు వేశానో అదే దిశగా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తారని చెప్పని, ఆలోచన చేస్తారని చెప్పని, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి అని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.